హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవి కుకింగ్ వైబ్స్. ఈరోజు మనము పాలకూరతో పప్పు చేసుకుందాము. ఒక చిన్న టిప్పుతో ఈరోజు పప్పు చేసుకుంటాము. పాలకూర ఇలా మీడియం సైజు 3 కట్టలు తీసుకున్నానండి. ఇలా 1 కప్పు పెసరపప్పు తీసుకున్నా అండి, మన ఖర్చుని బట్టి. నేనైతే ఈ కప్పుతో తీసుకున్నానండి, మన ఖర్చుని బట్టి తీసుకుంటామన్నమాట. పెసరపప్పు కడిగి పెట్టుకున్నాం కదా, పాలకూర కడిగి పెట్టానండి. ఒక 3 కట్టలు మన ఖర్చుని బట్టి. కుక్కర్ తీసుకొని అన్నీ దీంట్లో వేసేసుకున్నాము. మన టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి వేసాను, అలాగే టమోటా ముక్కలు, 1 స్పూను సాల్ట్ వేసుకుందామండి. తర్వాత పప్పు రెడీ అయిన తర్వాత మనం చాలకపోతే వేసుకోవచ్చు కదా. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసాను. మనకు ఆకుకూర పప్పులో కొంచెం ఎక్కువ వేసుకుంటేనే పసుపు బాగుంటుంది. అలాగే చింతపండు కడిగి పెట్టుకున్నాను. అలాగే చిన్న టిప్ అని చెప్పాను కండి కదా, ఇది 1/2 స్పూను, కొంచెం 1/4 స్పూన్ వేసాను జీలకర్ర. చాలా టేస్ట్ ఉంటుంది, ట్రై చేసి చూడండి. అలాగే 1 స్పూను ఆయిల్, అలాగే వాటర్ పోసుకున్నాము. 1 గ్లాసు పప్పు ఉడకాలి కదండి, ఒక పెద్ద గ్లాస్ పోసుకున్నాము. పావుసేరు గ్లాస్ ఉంటాయి కదా మన ఇంట్లో, అవి పోసాను అనమాట. బౌల్లో 1 గ్లాసు నీళ్ళు పోసాను. ఇప్పుడు కుక్కర్ మూత వేసుకొని ఉడికించుకుందాము. చూడండి, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఇలా వేయించుకుందాము. చూడండి, ఇలా ఒక బాండీ పెట్టి ఆయిల్ పోసాను. కొంచెం మన టేస్ట్కి తగినంత. ఇది కూడా కొంచెం కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు కదా, నేను మీడియం వేసాను. ఇప్పుడు మనం తాలింపు గింజలు వేసుకుందాము. తాలింపు గింజలు ఇలా వేసుకున్నాము. చూడండి, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసాను. ఇప్పుడు తాలింపు గింజలు చిట్టపట అంటున్నాయి కదండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ వేయించుకొని తర్వాత తాలింపు వేసేద్దాము. ఇలా ఆనియన్స్, కరివేపాకు వేసాను, ఇలా వేయించుకున్నాము. మనము తాలింపులో కూడా కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ ఫ్లేవర్ అంతా వస్తుంది కదా మనకి ఆయిల్లోకి. చూడండి, ఇప్పుడు తాలింపు వేగిపోయింది కదా, పప్పు వేస్తున్నాను. చూడండి, ఇలా 2 మినిట్స్ పప్పుని ఇలా ఉడికించుకున్నాము. కొంచెము సాల్ట్ తక్కువైందండి, వేస్తున్నాను. మన టేస్ట్ని బట్టి చూసుకొని మనం ఇప్పుడు ఫైనల్గా వేసుకోవచ్చు. చూడండి, పప్పు ఉడికిపోయింది, ఫైనల్గా రెడీ అయిపోయిందండి. చూశారు కదా, ఇలా పాలకూర పప్పు రెడీ చేసుకున్నాము. చాలా బాగుంటుందండి. ఈరోజు మన లంచ్కి ఇది చేసుకున్నాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ చిన్న టిప్పు పాటించండి. జీలకర్ర వేయండి, కొంచెం ఆయిల్ వేయండి, సూపర్గా వస్తుంది పప్పు. అన్నీ ఒకేసారి కలిపి పెట్టేసుకున్నాం కదా, చాలా బాగా వచ్చింది. చూడండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇలాగే చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. బాయ్, థ్యాంక్ యూ.